హలో అందరికీ నమస్కారం ఎల్లరికీ మనకు వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ ఫస్ట్ అందరు ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని దాని తర్వాత కింద ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది దాన్ని జాయిన్ అయిపోండి. సో ఈరోజు వీడియో ఏమిరా అంటే మీకు అందరికీ తెలుసు ఈరోజు సాయంత్రము వైల్డ్ కార్డ్స్ అందరూ హౌస్లోకి ఎంటర్ అవుతా ఉన్నారని చెప్పేసి యాక్చువల్లీ వాళ్ళందరూ నిన్ననే ఎంటర్ అయిపోయినారు. సో ఈరోజు వాళ్ళు వెళ్ళిన తర్వాత గేమ్ ఎట్లా మారబోతుంది అని చెప్పేసి చెప్పబోతున్నాను. అందరికన్నా హ్యాపీగా ఉందో లేదో తెలియదు కానీ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది వైల్డ్ కార్డ్స్ లోపల పోతా ఉంటే. బికాజ్ ఇన్ని రోజులు మాకు అసలు సీజన్ కొంచెం సప్పగా ఉంది. ప్రాపర్ ఫ్రెండ్షిప్ లేదు, ప్రాపర్ లవ్ ట్రాక్ లేదు, వాట్ యూ కాల్ ఇట్, ఆ ఫైరు, ఆ వైల్డర్నెస్ అవంతా ఎవరిలో లేవన్నమాట. ఏదో సప్పగా ఆడుకుంటా ఉన్నారు అందరూ. ఏంటది అదేం కుటుంబం, అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం, అది కాదురా సూర్యవంశంలో ఏం పాట అది, సంక్రాంతి పాట. సర్లే ఏదో మా ఇంట్లో నా జరిగేదంతా పండగే అని ఇన్ని రోజులు అందరూ కలిసిపోయి అందరూ ఆడుకుంటా ఉన్నారు. ఈరోజు వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అవబోతున్నారు. సో వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత హౌస్లో ఉండే వాళ్ళందరూ ఒక క్లాను, వైల్డ్ కార్డ్స్ అందరూ ఒక క్లాన్. సో ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏమంటే, ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరి పేరు, వాళ్ళ క్లాన్ పేరు రాయల్స్ అంట. అండ్ ఆపోజిట్ నార్మల్ ఇప్పటి వరకు ఉండే వాళ్ళందరి పేరు ఓజీ అంట. సో ఓజీ క్లాన్కి రాయల్ క్లాన్కి మధ్యలో పోటీలు కూడా జరిగినాయి. ఆ పోటీల్లో ఎవరు గెలిచారు ఏమి అని చెప్పేసి లాస్ట్లో చెప్పుకుంటాం. సో వైల్డ్ కార్డ్స్కి నార్మల్ వాళ్ళకి ఎట్లా డిఫరెన్స్ వస్తుంది అంటే, బిహేవియరల్ డిఫరెన్సెస్ కూడా రావచ్చు, అన్నీ రావచ్చు. బికాస్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది బిగ్ బాస్లో. ప్రతి ఒక్కరు, కొంతమంది టాప్ 4కి పోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది టాప్ 7లో ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1 వీక్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో అట్లా ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో తీసుకున్నాను. మా సీజన్ 6 నుంచి ఎవరిని తీసుకోలేదు పాపమో. సో వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక్కసారి గేమ్ ఆడిన వాళ్ళు బిగ్ బాస్కి ఎవరైనా చూసుకోండి, బిగ్ బాస్లో ఒకసారి ఎంటర్ అయిన వాళ్ళు సెకండ్ టైం ఎంటర్ అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి, సెకండ్ టైం చూసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హరియానా తీసుకోండి, హరియానా సీజన్ 4లో ఒకలాగా ఉంది, బట్ ఓటీటీలో ఎంటర్ అయిన తర్వాత ఒకలాగా ఉంది. సో ఆ రకంగా ఇప్పుడు ఎంటర్ అయ్యే వాళ్ళు కూడా వాళ్ళు ఇంతవరకు వాళ్ళ సీజన్లో చేసిన మిస్టేక్స్ అన్నీ రియలైజ్ అయ్యి దాన్ని మార్చుకొని ఏ పాయింట్లో మనం నెగిటివ్ అయ్యాము అనేసి చూసి ఆ పాయింట్ని ఈసారి పోర్ట్రే చేయకుండా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మెహబూబ్ ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ తన మోస్ట్ అగ్రెసివ్నెస్, పిచ్చ వెగిలివద్ది అన్నాడు అవినాష్ని. సో అది మెహబూబ్ దగ్గర ల్యాకింగ్. సో దానివల్ల అగ్రెషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినాడు కాబట్టి హీ వాస్ ఎలిమినేటెడ్ దట్ సీజన్. సో మళ్ళీ ఈసారి కానీ మెహబూబ్ హౌస్లోకి వెళ్ళాడంటే మేబీ అగ్రెషన్ తగ్గించుకోవచ్చేమో అని చెప్పేసి అనిపించింది. అవినాష్ వచ్చి చాలా బాగా కామెడీ చేస్తున్నాడు, టాస్కులు చాలా బాగా ఆడినాడు, భయంకరమైన ఎంటర్టైనర్ అవినాష్. బట్ ఆ సీజన్లో సింపతి అని చెప్పేసి నేను 10 లక్షలు కట్టాల్సి వచ్చింది జబర్దస్త్లో అని చెప్పేసి ఏడ్చేది, ఎవరైనా నామినేట్ చేస్తే తట్టుకోలేకుండా ఏడ్చేది, అట్లాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి ఆ సింపతి జనాలకు నచ్చలేదు. అవినాష్ అనేవాడు ఒక కామెడీ చేస్తేనే బాగుంటుంది, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉంటేనే బాగుంటుంది, ఇట్లా సింపతి సీక్ చేయడం నచ్చలేదు జనాలకి. సో హీ వాస్ సెంట్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్. అండ్ ఇంకొంతమంది ఎవరున్నారు, యాంకర్ రవి వచ్చి ఆ టైంలో కొంచెం కన్నింగ్ గేమ్ ఆడాడు, అది జనాలందరికీ నచ్చలేదు, అందుకనేసి హీ వాస్ సెంట్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్. కన్నింగ్నెస్ జనాలకి నచ్చలేదు. మేబీ దట్ వాస్ హిస్ స్ట్రాటజీ, బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డి నాట్ లైక్ ఇట్. సో ఈసారి కానీ హౌస్లోకి వెళ్ళాడంటే ఆ కన్నింగ్గా ఉండడం తీసేసి హిల్ బి వెరీ హంబుల్ అండ్ చాలా స్వీట్గా ఉండడానికి ట్రై చేస్తాడేమో, చూడాలి. బికాస్ ఆల్రెడీ ఇప్పుడు నేను బిగ్ బాస్ పోతే కూడా నేను ఆ టైంలో నాకేముంది, ఐ వాజ్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్. బికాస్ నేనేం ఎలిమినేట్ అవుతా, ఛాన్సే లేదు, నేను కంటెంట్ ఇస్తాను, నన్ను పెట్టుకుంటారు అనే ఫీల్లో ఉన్నాను. అండ్ ప్రతి నామినేషన్లో నేను సేవ్ అయిపోతాను అనే ఫీల్లో ఉన్నాను. అండ్ ఐ వాజ్ వెరీ రూడ్, అంటే కావాలనేసి నేను రూడ్గా లేను, నా నేచర్ అట్లాంటిది, కొంచెం హార్ష్గా మాట్లాడతాను, బట్ నా గుండెలో ఏముండదు, నేను హార్డ్ టెంకాయ బయట ఎంత గట్టిగా ఉంటుందో నేను ఎంత గట్టిగా ఉంటాను, బట్ లోపల క్యూట్గా స్వీట్గా ఉంటాను. లైక్ వైజ్ ఈసారి నేను హౌస్లోకి పోయినానంటే మళ్ళీ ఒకవేళ ఆ ఛాన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయలేదనుకోండి, ఓకే ఈరోజు చెప్తాను. సో ఐ వాజ్ ఆల్సో అప్రోచ్డ్ ఫర్ బిగ్ బాస్ సీజన్ 8 ఒక వైల్డ్ కార్డ్ లాగా. నన్ను కూడా అడిగారు, మీరు ఎంటర్ అవుతారా, మీరు ఎంటర్ అయితే బాగుంటుంది. బికాస్ నేను ఆ టైంలో సోనియా ఎలిమినేట్ అవ్వాలి, నన్ను అడిగిన టైంకి సోనియా ఎలిమినేట్ అవ్వలేదు. సో నాతో ఏం చెప్పారంటే మంచిగా ఒక ఆపోజిట్, అంటే మాటకి మాట, ఆ పోరాటం అవంతా జరుగుతూ ఉంటుంది. సో అట్లా ఇఫ్ మీరుంటే బాగుంటుంది. మీరందరూ ఎట్లయితే నేను సోనియాకి నేనే కరెక్ట్ అని చెప్పేసి చాలామంది ఎట్లయితే మాట్లాడారో సేమ్ అట్లే వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంది అనమాట. బిగ్ బాస్ వాళ్ళకి కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, ఓకే సో కంటెస్టెంట్, సో తను వెళ్ళిందంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఫీలింగ్ ఉంటుంది కదా.
ఈసారి అందరినీ పంపించేది అన్ఫార్చునేట్ ఎలిమినేషన్స్ అనమాట. మెహబూబ్ అన్ఫార్చునేట్ ఎలిమినేషన్, మెహబూబ్ని పంపించారు. నైని పవని అన్ఫార్చునేట్ ఎలిమినేషన్, యాంకర్ రవి అన్ఫార్చునేట్ ఎలిమినేషన్. అంటే వీళ్ళు టాప్ 5 వరకు ఉంటారు అనుకునే వాళ్ళు సడన్గా ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళని మాత్రమే హౌస్లోకి పంపించారు. సో నన్ను కూడా అప్రోచ్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ 8కి. బట్ హౌస్లో ఉండే మ్యాక్సిమం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ నా ఫ్రెండ్స్. మెహబూబ్ నా క్లోజ్ ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. నైని పవని నాకు 14 yearsగా ఫ్రెండ్. అవినాష్ నాకు క్లోజు, రోహిణి అక్క క్లోజు, వీళ్ళందరూ క్లోజ్ కాబట్టి. అండ్ యాంకర్ రవికి నాకు ఒక రైవలరీ ఉంది. సో యాంకర్ రవి ఆల్రెడీ మా మీద కేసు పెట్టడం అది ఒక రచ్చ అయింది బిగ్ బాస్ సీజన్ 5 అప్పుడు. సో అట్లా జరిగింది కాబట్టి నేను హౌస్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళు అనుకున్నారు. బట్ నాకు అనిపించింది దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం, ఇది రైట్ టైం కాదు. బికాస్ ఐ వాజ్ నాట్ హెల్తీలీ ఓకే ఆల్సో. నాకు హెల్త్ పరంగా కూడా నేను అంత రఫ్గా, నేను ఒకవేళ బిగ్ బాస్కి ఈసారి పోతే అప్పుడు ఎలిమినేట్ అయిపోయాను. బట్ అప్పుడు రీఎంట్రీ వచ్చినా కూడా అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎప్పుడు ఐ నెవర్ యాక్సెప్టెడ్ బిగ్ బాస్ ఆఫ్టర్ ఐ గాట్ ఎలిమినేటెడ్. ఛాన్స్ వచ్చినా కూడా మళ్ళీ. సో మళ్ళీ ఒకవేళ ఫ్యూచర్లో ఇఫ్ ఐ వాజ్ రెడీ టు గో టు బిగ్ బాస్, నేను ఈసారి గట్టిగా ఫిజికల్, చేతులు కాళ్ళు ఇరిగిపోయినా, తల పగిలిపోయినా సరే గట్టిగా ఫిజికల్ టాస్క్ ఆడదాం అనుకున్నాను. బట్ నా హెల్త్ నాకు సహకరించలేదు టు ప్లే గేమ్స్ ఆర్ ఎనీథింగ్. నాకు అనిపించింది వెళ్తే బాగుంటుందేమో సీజన్ 8కి అని చెప్పేసి. బట్ నేను 8th కంటెస్టెంట్ మా సీజన్లో. సో 8th కంటెస్టెంట్ నేను 8 weeks ఉండి 9th week కరెక్ట్గా ఎలిమినేట్ అయిపోయినాను. సో నాకు అదొక ఇది ఉండిపోయింది అనమాట. 9 is my lucky number. సో మేబీ 9లో వస్తే అప్పుడు ఫ్యూచర్లో ఆలోచిస్తానేమో, కానీ ఫర్ నౌ దట్ ఈస్ నాట్ ఓకే. బట్ ఇఫ్ ఐ గో టు బిగ్ బాస్ అగైన్, నేను చేసిన తప్పులంతా జనాలు వై డిడ్ పీపుల్ హేట్ మీ అని చెప్పేది నేను మార్చుకునే వెళ్తా. బికాస్ నేను హౌస్లో ఉండేటప్పుడు కూడా చెప్పినాను, బిగ్ బాస్ అనేది నీ ట్రూ సెల్ఫ్. సో నీ ఒరిజినాలిటీ నీ చూపించి అది జనాలకి నచ్చకపోతే అప్పుడు నువ్వు మార్చుకోవాలి. అంతేగాని జనాలకి నచ్చాలి కాబట్టి నువ్వు యాక్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను నామినేట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అట్లా ఆల్రెడీ పోయిన కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళకి ఎందుకు నెగిటివిటీ జరిగింది, ఏంటి, ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనేసి ఒక అనాలిసిస్ చేసి ఉంటారు కదా బయటకు వచ్చిన తర్వాత. సో అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళు హౌస్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం అదంతా మార్చేసుకొని ఇచ్చి పాడేదానికి ఉంటారనమాట. నైని పవని లాస్ట్ టైం మనకి 1 week గేమే చూపించింది. మేబీ తనకి PR లేకపోవడం వల్ల, లేకపోతే ఫర్ సమ్ XYZ రీజన్స్ షీ గాట్ ఎలిమినేటెడ్. నైని పవని గాట్ ఎలిమినేటెడ్. తన గేమ్ సరిగ్గా చూపించుకున్నానే. బట్ షీ వాజ్ అ డిజర్వింగ్ కంటెస్టెంట్ టు స్టే ఇన్ ది హౌస్. తన హౌస్లో ఉండాల్సింది, బట్ తను ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. సో తనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చారు టు రీఎంటర్ ద హౌస్ అండ్ షో హర్ గేమ్. సో ఐ గెస్ ఈసారి వాళ్ళ గేమ్స్ అందరూ చాలా గట్టిగా చూపించుకుందాం అనేసి ఉంటున్నారు. వైల్డ్ కార్డ్స్లో నిజంగానే ఆ వైల్డర్నెస్, ఆ ఫైర్ అనేది ఉంది. ఇప్పటివరకు హౌస్ అంతా సప్పగా ఉన్నారు. మా రివ్యూలు కూడా సప్పగా అయిపోయినాయి. ఇప్పటి నుంచి వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయిన తర్వాత మా రివ్యూలు ఎట్లా ఉషన్ లేస్తాయనేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లేవాలి అనేసి కోరుకుంటాను. నన్ను మీరందరూ అనుకోవచ్చు, నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నువ్వు బయాస్డ్గా రివ్యూస్ ఇస్తావా లేకపోతే వాళ్ళకి తగ్గట్టు ఇస్తావా అని చెప్పేసి. యూ నో మీ, ఐ వాజ్ నెవర్ బయాస్డ్. ఖచ్చితంగా బయాస్డ్గా అయితే రివ్యూస్ ఇవ్వను. అండ్ వాళ్ళు నాకు పర్సనల్గా కూడా తెలుసు కాబట్టి మేబీ వాళ్ళు అట్లా ఎందుకు చేసి ఉంటారని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్లస్ ఒక కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఐ వాజ్ ఆల్సో కంటెస్టెంట్. సో ఆ కంటెస్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానేమో, కానీ ఫర్ ష్యూర్ నేను బయాస్డ్ రివ్యూస్ అయితే ఇవ్వను. బికాస్ నాకు వాళ్ళందరికంటే ఈ ప్రొఫెషన్ ఫస్ట్ నుంచి ఉన్నది. అండ్ ప్రొఫెషన్కి నేను న్యాయం చేయాలనేసి, నేను ఎప్పుడు ప్రొఫెషన్కి న్యాయం చేయాలనేసి ఉన్నా. బికాస్ దిస్ ప్రొఫెషన్ ఈస్ ఫీడింగ్ మీ, సో ఐ డు నాట్ వాంట్ టు చీట్ ఆన్ దిస్ ప్రొఫెషన్ అని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఏమరా అంటే, లాస్ట్ ఇయర్ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యేంత వరకు అమర్ ఎవ్వరికీ నచ్చలే. అమరేంద్ర ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు, బాబా ఎర్రిపప్పలాగా చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని ఫుల్ నెగిటివిటీ ఉన్నది అమర్కి హౌస్లోకి పోయేంత వరకు. బట్ హౌస్లో వైల్డ్ కార్డ్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ఈ అర్జున్ అంబటి, మిగతా వాళ్ళు కొంతమంది ఎప్పుడైతే అమర్ని నామినేట్ చేసినారో అప్పుడు అమర్కి రియలైజేషన్ వచ్చింది, ఓకే నేను ఇప్పటివరకు ఆడిన గేమ్ తప్పు, ఇప్పటి నుంచి నా గేమ్ మార్చుకోవాలి అని చెప్పేసి ప్రాపర్గా హింట్ ఆలోచించి ప్రాపర్గా అర్థం చేసుకుని వాళ్ళ థింగ్ అమర్ చేంజ్ చేసుకున్నాడు తన బిహేవియర్ని. సో తన బిహేవియర్ని మార్చుకుని వెంటనే అమర్ ఇంకా టాప్ 2కి వెళ్ళిపోయినాడు అనమాట. సో అట్లా ఈసారి కూడా హౌస్లో చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు కానీ ఈ నామినేషన్స్ని దాన్ని అనలైజ్ చేసి వాళ్ళ బిహేవియర్ మార్చుకున్నా, వాళ్ళలో ఏది ల్యాకింగో అది కరెక్ట్ చేసుకున్నా ఖచ్చితంగా ఛాన్స్ ఉంది విన్నర్ అయ్యేదానికి. నాకు ఎందుకు విన్నర్ అయ్యే ఛాన్సెస్, ఒకవేళ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యి ప్రాపర్గా హింట్స్ ఇచ్చి ఆ ప్రాపర్ని కరెక్ట్గా తీసుకుంటే దెర్ ఇస్ అ ఛాన్స్, హై ఛాన్స్ ఫర్ నిఖిల్ టు విన్ దిస్ సీజన్. సో ఇప్పటి వరకు మనకి హౌస్లో ఏమేం ల్యాకింగ్ అని చెప్పేసి నేను కొన్ని నోట్ చేసుకున్నాను. జెన్యూన్ ఫ్రెండ్షిప్ ల్యాకింగ్. సో జెన్యూన్ ఫ్రెండ్షిప్ నాకు ఇప్పటివరకు ఎవరి దగ్గర కనిపించలేదు. అంతో ఇంతో కొంచెం జెన్యూన్గా ఫ్రెండ్షిప్ కనిపించింది నిఖిల్ పృథ్వీ మధ్యలోనే. నిఖిల్ కూడా పృథ్వీ గురించి చాలాసార్లు స్టార్టింగ్లో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు. బట్ పృథ్వీ దగ్గర ఉండే మంచి హ్యాబిట్ ఏమంటే హీ నెవర్ బ్యాక్ బిచెస్ అబౌట్ ఎనీబడీ ఇన్ ది హౌస్. ఎవరి గురించి వెనకాల మాట్లాడు పృథ్వీ, దట్ ఈస్ రియల్లీ వెరీ గుడ్ హ్యాబిట్ ఫ్రమ్ హిమ్. నిఖిల్ ఫస్ట్లో పృథ్వీ గురించి మాట్లాడేవాడు, బట్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అయిపోయారు. మేబీ సోనియా ఉండి వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యింటే ఆ మజానే వేరే ఉండేది. సోనియా
ఒక విలన్ ఆఫ్ ద హౌస్ లాగా చూపించారు కాబట్టి సో సోనియాని అందరు ఏం మాట్లాడుంటారు, ఏం చేస్తుంటారు అని చెప్పేసి అదొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లాగా ఉండేది. బట్ షీ గాట్ ఎలిమినేటెడ్. తనకి రీఎంట్రీ ఛాన్స్ వచ్చినా కూడా తను తీసుకునే పొజిషన్లో లేదు. బికాస్ చాలా ఇంటర్వ్యూస్లో, చాలా రీల్స్లో చూశాను దట్ బిగ్ బాస్ని తను కొంచెం నెగిటివ్గా మాట్లాడుతోంది. బిగ్ బాస్ వాళ్ళు నన్ను కావాలని నెగిటివ్గా చూపించారు, వాళ్ళ టీఆర్పీ కోసం అది ఇది అని చెప్పేసి. నేను నా ఒరిజినాలిటీ చూపిద్దామనేసి అనుకున్నాను, బట్ నా నెగిటివిటీ మాత్రమే చూపించారు బిగ్ బాస్ వాళ్ళు అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్లో ఇచ్చింది. సో సోనియా ఉంటే బాగుండేది, బట్ సోనియా ఇస్ నాట్ దేర్. సో జెన్యూన్ ఫ్రెండ్షిప్ ఇస్ మిస్సింగ్ ఇన్ ది హౌస్. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఈ వైల్డ్ కార్డ్స్ ఎవరైనా ఆల్రెడీ ఉండే కంటెస్టెంట్స్, ఈ రాయల్ క్లాన్ వాళ్ళు ఓజీ క్లాన్ వాళ్ళతో కానీ, లేకపోతే ఆల్రెడీ రాయల్ క్లాన్ వాళ్ళు వాళ్ళ సీజన్ ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు సీజన్ 4 నుంచి మెహబూబ్, గంగవ్వ, అవినాష్ అందరు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు మేబీ ఫ్రెండ్స్ అవ్వచ్చు. సీజన్ 5 నుంచి ఎవరున్నారు, రవి ఉన్నాడు, ఇంకొకరెవరైనా ఉన్నారు. సో వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోవచ్చు. అండ్ బయట కూడా ఆల్రెడీ అందరికీ ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉంది. ఈ బిగ్ బాస్ తర్వాత చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్, మా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ ఒక గ్రూప్ కూడా ఉంది. మేము ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. దర్ ఇస్ ఆల్ ఆఫ్ దిస్. సో అట్లా సపోర్ట్ చేయడం వల్ల, లేకపోతే పార్టీస్ పోవడం వల్ల, బర్త్డే పార్టీస్కి వెళ్ళడం వల్ల అట్లా కంటెస్టెంట్స్ క్లోజ్ అయిన ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హౌస్లోకి పోయిన తర్వాత వేరే యావిగేషన్స్ ఏమీ ఉండవు, వేరే డైవర్షన్స్ ఏమీ ఉండవు. కాబట్టి ఇంకా క్లోజ్ అయిపోయి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోవచ్చు. సో జెన్యూన్ యాక్చువల్లీ ఇదంతా వైల్డ్ కార్డ్స్ లోపల ఎంటర్ అవ్వకముందు నేను బ్రాడ్కాస్ట్లో పెట్టాను దట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మిస్సింగ్. సో వైల్డ్ కార్డ్స్ ఒకవేళ నా బ్రాడ్కాస్ట్ మెసేజ్ చూస్తుంటే కూడా ఓకే ఆల్ దీస్ ఆర్ మిస్సింగ్. సో ఇది మనం మిస్ అయింది హౌస్లో ఇచ్చినామంటే వీ కెన్ సర్వైవ్ అని చెప్పేసి అట్లన్నా ఆలోచించి తెలివిగా పోతారేమో, చూస్తారేమో అని చెప్పేసి. అది హెల్తీ కామెడీ లేదు, అసలు కామెడీయే లేదు చెప్పాలంటే. అసలు కామెడీయే లేదు హౌస్లో. ఏదో లైవ్ చూస్తుంటే కూడా అంట్లు దోముకునేదో, సామాన్లు దోముకునేదో, ఏదో పిచ్చి పిచ్చి గేమ్లు ఆడేదో, బూమ్ బూమ్ షాక్ ఆడేదో అదే జరుగుతూ ఉన్నది సో లైవ్లో కూడా. సో ఇప్పుడు రోహిణి అండ్ అవినాష్ ఇద్దరు వెళ్ళారంటే వాళ్ళిద్దరు చాలా చాలా ఎంటర్టైన్ చేస్తారు కాబట్టి చాలా కామెడీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనకి 24/7 చూస్తూ ఉండేటప్పుడు కూడా నవ్వుతా ఉండొచ్చేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఇప్పటి నుంచి నేను 24/7 చూడాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినాను. ఆదిరెడ్డి అడిగినా, ఆదిరెడ్డి 24/7 చూడాలంటే ఒక ట్యాబ్ కొనుక్కొని రికార్డ్ పెట్టన్నాడు అంతే. ఆదిరెడ్డి చెప్పాడు, మనం ట్యాబ్ ఆర్డర్ పెట్టేసినాం, రేపు వస్తుంది అంత రికార్డ్ పెట్టేసి రేపటి నుంచి ఫుల్ ఆన్ రివ్యూస్ ఇద్దామని గట్టిగా ఫిక్స్ అయినాను. కష్టపడదాము, ఈ 65 రోజులు నిద్ర లేకపోయినా పర్వాలేదు కష్టపడదామని ఫిక్స్ అయిపోయినాను. సో హెల్దీ కామెడీ ఈజ్ మిస్సింగ్. ఆ హెల్దీ కామెడీ ఎట్లయితే అవినాష్, రోహిణి ఇచ్చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ మిస్సింగ్. ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలుగా మిస్సింగ్. వీకెండ్స్లో డాన్స్ అంటే నిఖిల్ తప్ప, నిఖిల్ నైనిక వీకెండ్లో డాన్స్లు తప్ప ఇంకేం చేయదు, వీక్ అంతా ఖాళీగా ఉంటుంది. నిఖిల్ ఇప్పుడైతే కొంచెం అన్నింటిలో కొంచెం వావ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది. వీకెండ్లో డాన్స్లు అంటే నిఖిల్ చాలా బాగా చేస్తారు. విష్ణుప్రియ కూడా వీకెండ్లో డాన్సులు చాలా బాగా చేస్తుంది. షీఈ్ అ వెరీ గుడ్ డాన్సర్. అసలు నైనిక కన్నా నాకు విష్ణుప్రియ డాన్స్ అని నచ్చుతుంది అనమాట. దో షీ ఈజ్ నాట్ అ డాన్సర్, బట్ విష్ణుప్రియ వీకెండ్లో చేసే ఇది కావాలని ట్రైంగ్ టు బీ క్యూట్ థింగ్స్ అవన్నీ కొంచెం తగ్గుతుందేమో అనేసి అనిపిస్తుంది. బికాజ్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరెవరిని నామినేట్ చేస్తారు ఏంటి అని చెప్పేసి నేను ఇప్పుడు తర్వాత ఒక అనాలిసిస్ చేసి చెప్తాను. దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ అనేది వస్తుంది. బికాస్ అన్ని రకాలుగా డాన్స్ పరంగా కానీ, కామెడీ పరంగా కానీ, ఏదైనా మాటల పరంగా కానీ అట్లా కొంచెం మనకి ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆ గొడవల పరంగా కానీ ఏ రకంగా అయినా కూడా మనకు కొంచెం వైల్డ్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇది వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఆడి కొడుకు వచ్చాడు అని చెప్పు. ఆ డైలాగ్ అందరూ యూజ్ చేస్తారు. ఓకే, రీజనబుల్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ వీక్ నామినేషన్స్ చూస్తే, లాస్ట్ వీక్ నామినేషన్స్ తుప్పాస్లో తొప్పేరా నామినేషన్స్, నిజంగా తొప్పేరా. కుల్ఫీ నామినేషన్స్ అంతా చేసుకున్నారు హౌస్ అంతా. ఏమిరా ఈ నామినేషన్లు, ఒక్కడికి స్ట్రాంగ్ పాయింట్ లేదు. ఒకవేళ స్ట్రాంగ్ పాయింట్ చెప్తే కూడా దాన్ని డిఫెండ్ చేసుకునే స్కిల్స్ ఎవరికి లేవు అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వెళ్తే ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చాలా నామినేషన్స్ చూస్తుంటారు. అట్లీస్ట్ ఒక 3-4 వీక్స్ నామినేషన్స్ అయినా చూస్తుంటారు కాబట్టి వాళ్ళు అన్నిసారి వైల్డ్ కార్డ్స్ కూడా చాలా గట్టిగానే తీసుకున్నారు, ఎక్సెప్ట్ గంగవ్వ అండ్ 2 other people. సో గట్టిగా ఇచ్చి పడేసే వాళ్ళనే తీసుకున్నారు కాబట్టి నామినేషన్స్లో కూడా చాలా రీజనబుల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం అవినాష్ వచ్చి సీజన్ 4లో లాస్య అక్కని నాకు టీ ఇవ్వలేదని చెప్పేసి నామినేట్ చేస్తున్నాడు. అది ఒక సిల్లీ నామినేషన్ చెప్పి బయట అందరూ చెప్పారు. అండ్ నేను కూడా చెప్పాను సిల్లీ నామినేషన్స్ అవినాష్ ఇవి అని చెప్పేసి. సో మేబీ దర్ ఇస్ అ ఛాన్స్ ఈసారి ఆ సిల్లీ నామినేషన్స్ చేయకుండా చాలా గట్టిగా నామినేషన్ చేస్తారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడరు అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పటి నుంచి గేమ్ మారుతుంది బికాస్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కంటెస్టెంట్స్ని పంపిస్తున్నారు కాబట్టి అనేసి అనిపిస్తుంది. దాని తర్వాత ఫ్యామిలీ కైండ్ ఆఫ్ బాండింగ్. ఇప్పుడు అది రియలో కాదో నాకు తెలీదు, బట్ నా గురించే తీసుకుంటే ఎగ్జాంపుల్, వేరే వాళ్ళ గురించి ఎందుకు కానీ, నాకు బాల అన్నతో ఫ్యామిలీ కైండ్ ఆఫ్ బాండింగ్ ఉంది. అంటే ఒక అన్న అనేసి ఒక బాండింగ్ ఉంది. నైనికి శివాజీ గారితో ఫాదర్ అని చెప్పేసి ఒక బాండింగ్ ఉంది. సో అట్లాంటి బాండింగ్స్ హౌస్లో మిస్సింగ్.
ఒక సిస్టర్ బాంబ్ ఓకే నైనిక నిఖిల్ సిస్టర్ అండ్ బ్రదర్ లాగా ఉన్నారు కానీ అంత సూపర్గా వావ్ అన్న చెల్లెలి అనుబంధం జన్మలిన్మల సంబంధం అట్లాంటి రిలేషన్షిప్లలో లేదు. ఏదో సపోర్ట్ గానో లేకపోతే నామినేషన్స్ టైంలో అట్లాంటి టైంలో కనిపిస్తుంది కానీ ఆ సపోర్టు మిగిలిన టైమ్స్లో కనిపించట్లేదు. సో ఇప్పుడు హౌస్లోకి వెళ్తే గంగవ్వతో అందరూ అమ్మమ్మ అనే రిలేషన్ పెట్టుకుంటారు కానీ గంగవ్వ మాట్లాడేది నాకు అసలు సుత్తంగా అర్థం కాదు. ఐ డోంట్ డిస్రెస్పెక్ట్ తెలంగాణ, నాకు తెలంగాణ స్లాంగ్ అంటే చాలా ఇష్టం. బట్ గంగవ్వ మాట్లాడే మాటలు నాకు అసలు ఏమీ అర్థం కావు. అండ్ గంగవ్వ ఇస్ నాట్ బిగ్ బాస్ హౌస్, షీ ఈస్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది ఎందుకు ఏమైనా కూడా చెప్తాను. ఆ ఆదిత్య ఉండేటప్పుడు ఏమన్నా అట్లాంటి ఛాన్సెస్ పెట్టుకో ఉండొచ్చు అన్న లాగా బ్రదర్ లాగా అది అని. బట్ ఆయన మాలకంలో ఉన్నాడు కాబట్టి ఎవరు పెట్టుకోలేదు. బట్ ఇప్పుడు హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు అట్లాంటి రిలేషన్స్ పెట్టుకోవచ్చేమో. ఫాదర్ రిలేషను, బ్రదర్ రిలేషను, చెల్లెల్ రిలేషను, లేకపోతే మదర్ రిలేషన్, మా అమ్మ లాంటిది అట్లాంటి రిలేషన్స్ ఏమైనా పెట్టుకోవచ్చేమో అనేసి అనిపిస్తూ ఉంది. అండ్ బ్రదర్స్ లాస్ట్ ఇయర్ రేవంత్ అండ్ శ్రీహాన్ వచ్చి మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. అట్లాంటిది కూడా మేబీ నిఖిల్ అండ్ పృథ్వీ అట్లా అవుతారేమో రేవంత్ అండ్ శ్రీహాన్ లాగా అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏమి అని చెప్పేసి. బ్రదర్స్ లాగా ఇప్పటివరకు ఏ రిలేషన్ లేదు. సో ఒక బ్రదర్స్ రిలేషన్షిప్ వచ్చినా, ఒక సిస్టర్స్ రిలేషన్షిప్ వచ్చినా చాలా బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. సిస్టర్స్ రిలేషన్షిప్ కూడా ఇప్పటివరకు రాలి అక్క చెల్లి అని చెప్పేసి ఎవరంత ఇదిగా మాట్లాడలేదు. సో రోహిణి అక్క సిస్టర్ కాబట్టి హౌస్కి మేబీ తనతో సిస్టర్ అనేసి ఒక బాండింగ్ ఎవరికైనా ఎక్కువ ఏర్పడుతుందేమో చూద్దాము. అది దాని తర్వాత జెన్యూన్ లవ్ అండ్ అఫెక్షన్ ట్రాక్స్ లేవు. ఏదో విష్ణుప్రియ కొంచెం కామెడీ కోసమో కంటెంట్ కోసమో పృథ్వీ వెనకాల తిరుగుతోంది కానీ జెన్యూన్గా ఒక లవ్ ట్రాక్ లాగా ఎక్కడ కనిపించట్లేదు అనమాట. అంటే ఇంతవరకు జరిగిన సీజన్స్ అన్నింటిలో ఆ క్యూట్ ట్రాక్ అనేది ఎక్కడ కనిపించలేదు. మేబీ సీజన్ 4లో అభిజిత్ అండ్ హారికాది కొంచెం క్యూట్గా అనిపించింది. ఐ డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దే షేర్, బట్ దట్ వాస్ క్యూట్ టు వాచ్. అట్లాంటి ఒక రిలేషన్షిప్ లేదు. అరియానా సోహెల్ది కొంచెం క్యూట్ రిలేషన్షిప్ ఉండింది వాళ్ళ సీజన్లో, అట్లాంటి రిలేషన్షిప్ లేదు. సో అట్లాంటి రిలేషన్షిప్స్ కూడా మిస్సింగ్. సో అవి కూడా ఏమైనా చేస్తారేమో చూడాలి. దాని తర్వాత ప్రాపర్ నామినేషన్ పాయింట్స్, ఇది ఆల్రెడీ నేను చెప్పిన ప్రాపర్ నామినేషన్ పాయింట్స్ లేవు. అంత తొప్పేరా కుల్ఫీ ఐస్ క్రీమ్ నామినేషన్స్ అంతా ఉన్నాయి కాబట్టి అదంతా పోయి కొంచెం స్ట్రాంగ్ నామినేషన్స్ వస్తాయనేసి అనుకుంటున్నాను. దాని తర్వాత ప్రాపర్ డిఫెన్సివ్ స్కిల్స్ కూడా ఆల్రెడీ చెప్పాను లేదని చెప్పేసి. దాని తర్వాత లాజికల్ స్ట్రాటజీస్, ఏమంటే స్ట్రాటజికల్గా ఆడాలి. నేనేదో ఫస్ట్ 2-3 వీక్స్ స్ట్రాటజికల్గా ఆడినానని చెప్పేసి నేను అనుకుంటున్నాను, జనాలు అందరూ చెప్పిన దాన్ని బట్టి. సో ఒక గేమ్ ఇస్తే దాన్ని స్ట్రాటజీ ప్రకారంగా ఎవరు ఆడట్లే. వచ్చినామా, దూసుకొంపోయినామా, ఈడ్చి కొట్టినామా, వాళ్ళ చేతులు కాళ్ళు ఇంచేసినామా, గేమ్ ఆడినామా అనేసి ఉన్నారు. కానీ లాజికల్గా ఇంట్రెస్టింగ్గా ఓకే వాట్ ఈస్ దేర్ నెక్స్ట్ స్టెప్, వీళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటి మీరందరూ ఒప్పుకోకపోయినా మేబీ నేను సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నా అనేసి అనుకున్నా కూడా సీజన్ 2లో నాకు కొన్ని 50,000 మంది మెసేజ్ పెట్టున్నారు నాకు. ఈ సీజన్ 2లో సెకండ్ డాల్స్ టాస్క్ వచ్చినప్పుడు, బొమ్మ టాస్క్ వచ్చినప్పుడు అర్ధరాత్రి కూడా నేను ఎవరి బొమ్మ తీసేస్తాను ఏం చేస్తానని చెప్పేసి అందరు లైవ్ 3 గంటల వరకు 4 గంటల వరకు చూసుకుంటానే ఉన్నారంట. సో అట్లా సీజన్ 6లో ఎట్లయితే ఇంట్రెస్టింగ్గా వాట్ ఈస్ దర్ నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏం చేస్తారు అనేసి ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఈ సీజన్ 8లో ఇప్పటి వరకు అర్ధరాత్రి లైవ్ ఎవరు చూడలేదు. వీళ్ళకి ఎగ్స్ టాస్క్లో దొంగతనం చేసే ఆపర్చునిటీ వచ్చినా, ఫుడ్ టాస్క్లో దొంగతనం చేసే ఆపర్చునిటీ వచ్చినా ఎవరు ఆ ఆపర్చునిటీ తీసుకొని దొంగతనం చేయాలి అనేసి అనుకోలేదు. పాజిటివ్ ఆర్ నెగిటివ్ గేమ్ ప్రాపర్గా ఆడాలి అని చెప్పేసి నాకు అనిపించింది. సో అట్లాంటిది నాకు ఏం కనిపించలేదు కాబట్టి మేబీ అది ఈసారి ఎవరైనా ఇస్తారేమో. దాని తర్వాత ఎవరి దగ్గర వావ్ ఫ్యాక్టర్ అనేది లేదు. నిఖిల్ దగ్గర కొంచెం వావ్ ఫ్యాక్టర్ కనిపిస్తుంది కానీ మిగిలిన ఎవరి దగ్గర ఇప్పుడు ఉండే వాళ్ళలో వావ్ అనేసి ఎక్స్ ఫ్యాక్టర్ కనిపించట్లేదు. సో ఎక్స్ ఫ్యాక్టర్ ఈ కొత్త కంటెస్టెంట్స్లో, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్లో ఉంటుందేమో, ఇఫ్ దట్ వాజ్ మిస్సింగ్. సో అది ఇప్పుడు ఈసారి వస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. దాని తర్వాత ఇప్పటిదాకా పిఆర్లు కూడా అందరూ సప్పగా ఏదో సీజన్ సప్పగా పోతుంది కాబట్టి సప్పగా ఉంటుంది. బట్ ఈ వీక్ నుంచి మీరు చూసుకుంటే చాలామంది పిఆర్లు చాలా యాక్టివ్ అయిపోయారు. అస్సలు నిద్రపోవట్లేదు. ఏమి కమెంట్లు పెడతా ఉన్నారు మీరు ఒకసారి చూస్తే మీకు పిఆర్ కమెంట్స్ అనేసి ఎట్లా అర్థమవుతుందంటే, ఇంతకుముందు అయితే యూజర్ 1 యూజర్ 2 అట్లా ఉండేదన్నమాట కమెంట్స్ అంతా. ఇప్పుడంతా ఏదో పేరు పెట్టుకొని డీపీ ఉండి అట్లాంటి ప్రొఫైల్స్ నుంచే కమెంట్స్ వస్తూ ఉన్నాయి. కంటిన్యూస్గా ఒక పోస్ట్ కింద మీరు కావాలంటే నా దాని కిందైనా చూడండి, లేకపోతే ఆదిరెడ్డి రివ్యూస్ కిందైనా, లేకపోతే స్టార్మా ప్రోమోస్ రివ్యూస్ కిందైనా, దేని రివ్యూస్ కిందైనా మీరు చూస్తే కంటిన్యూస్గా ఒకరి పేరే ఉంటుంది. విష్ణుప్రియ తోపు, విష్ణుప్రియని ఆపేది వాడే లేడు, విష్ణుప్రియ విన్నర్ అని చెప్పేసి దానికి ఒక 100 లైక్లు 1000 లైక్లు 15,000 లైక్స్ అవంతే ఉంటాయి. అవన్నీ పిఆర్ కమెంట్సే, ఇవన్నీ పెయిడ్ కమెంట్స్ అనమాట. సో వాళ్ళకి ఈ కమెంట్కి ఎంత అనేసి పే చేస్తారు, ఆ కమెంట్కి అంత పెట్టి దానికి అన్ని లైక్స్ చేస్తున్నామంటే అది టాప్ కమెంట్లో ఉండిపోతుంది. అట్లా ట్రై చేస్తారనమాట. సో బిగ్ బాస్ అనేది కంటెస్టెంట్స్ ఒకటే కాదు, బయట పిఆర్లకు కూడా సేమ్ అట్లే కొట్లాడుకుంటూ ఉంటారు. సో ఏ పిఆర్ గెలుస్తారని చెప్పేసి ఎవరి చేతిలో లేదు. ఎవరు గట్టిగా పిఆర్ చేస్తే వాళ్ళే గెలిచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మన హౌస్లో వాళ్ళు ఇచ్చే కంటెంట్ కూడా ఇంపార్టెంట్. ఏ కంటెంట్ లేకుండా ఇప్పుడు ఆదిత్య ఓం గట్టి పిఆర్ పెట్టుకుని వారానికి 4 లక్షలు ఇచ్చి కూడా ఒక పిఆర్ని పెట్టుకుంటే ఆదిత్య ఓం కంటెంట్ లేదు కాబట్టి జనాలు ఓట్ చేయరు.
పీఆర్ ఎంత ఇంపార్టెంటో పీఆర్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే జనాలు అంతే ఇంపార్టెంట్, జనాలు ఓట్స్ కూడా అంటే అంతే ఇంపార్టెంట్. సో ఆ రకంగా ఇప్పుడు పీఆర్స్ అందరూ చాలా యాక్టివ్ అయిపోయారు కాబట్టి కొంచెం టఫ్ ఇప్పటి నుంచి టఫ్ అట్లే ఇరుక్కుపోయేసి ఉంటుంది. ఇలా నేను చూసినంత కాలంలో ఈ వారంలో చాలా యాక్టివ్ అయిన పీఆర్స్ వచ్చి మణికంఠ పీఆర్ అండ్ విష్ణుప్రియ పీఆర్. వీళ్ళిద్దరు పీఆర్స్ బాబోయ్ బీభత్సంగా వర్క్ చేస్తున్నారు. పీఆర్లు మీరుతో అసలు అంతే. ఎవరు పీఆర్ అనేసి నాకు తెలీదు, ఒకవేళ తెలిసినా కూడా చెప్పనులే. బట్ మీ ఇద్దరు చాలా బాగా పీఆర్ చేస్తున్నారు. యూ ఆర్ ఎ వెరీ గుడ్ పీఆర్ మేనేజర్. మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మణికంఠ పీఆర్ అండ్ విష్ణుప్రియ పీఆర్ మీ ఇద్దరు పీఆర్స్ ఇది మీ కంటెస్టెంట్కి చూపించండి, మీరు చాలా బాగా చేస్తున్నారు. ఓకే, దాని తర్వాత ఈసారి ఎవరెవరు వెళ్తున్నారు అనేసి అంటే అవినాష్, రోహిణి, నైని పవని, మెహబూబ్, గౌతమ్, గంగవ్వ, టేస్టీ తేజ, హరితేజ, యాంకర్ రవి వీళ్ళు వెళ్తున్నారు. అవినాష్ అండ్ రోహిణి ఆల్రెడీ చెప్పాను, చాలా కామెడీ చేసే కంటెంట్ ఇస్తారు. నైని పవని మనము ఫస్ట్ వీక్లో ఎట్లాంటి కంటెంట్ ఇచ్చింది అనేసి అంత ప్రాపర్గా తను ప్రూవ్ చేసుకునే లోపలే షీ కేమ్ అవుట్. బట్ షీ విల్ హ్యావ్ దట్ జీల్, ఖచ్చితంగా గెలవాలి అనే కోరిక అయితే తనలో ఉంది. తను నాకు పర్సనల్గా కూడా చెప్పింది, నేను గెలవడానికి ఆడతాను గీతు అని చెప్పేసి. సో తను గెలవడానికే ఆడుతుంది, అంత స్ట్రాంగ్గా తనకి ఉంది మైండ్లో అని చెప్పేసి అనిపిస్తుంది. మెహబూబ్ రీసెంట్ టైమ్స్లో 2 సాంగ్స్ చేసి చాలా డబ్బులు మొత్తం ఖర్చు పెట్టేశాడు. సో బిగ్ బాస్ హౌస్కి వెళ్తే తన సాంగ్స్ ప్రమోషన్ అవుతాయి అండ్ తనకు కొంచెం మనీ కూడా వస్తుంది. అండ్ మెహబూబ్ ఆల్రెడీ మనం చూసాం, చాలా అగ్రెసివ్ ప్లేయర్, చాలా స్ట్రాంగ్ ప్లేయర్, చాలా గట్టిగా టాస్క్లు ఆడతాడు. అప్పట్లో ఉండే అగ్రెషన్ మాటల్లో ఇప్పుడు కొంచెం తగ్గుతుంది అనేసి అనుకుంటున్నా, ఇప్పుడు చాలా క్లాస్గా తయారాడు. సో అది ఉంటుంది అనేసి అనుకుంటున్నా. దాని తర్వాత గౌతమ్, అశ్వత్థామ 8.0 లాస్ట్ టైం గేమ్స్ బాగా ఆడినా, కొన్ని మాటలు సరిగ్గా చెప్పినా కూడా కొన్ని తుప్పాస్ పాయింట్లు చెప్పినాడు అనేసి అనిపించింది. బట్ అమ్మాయిలందరూ గౌతమ్ చుట్టూ తిరగడం, గౌతమ్ కూడా అమ్మాయి చుట్టూ తిరగడం, అండ్ బయట కూడా గౌతమ్కి చాలా ఫీమేల్ ఫ్యాన్ బేస్ ఉంది చూడడానికి. సో ఈసారి వెళ్తే ఎట్లా ఆడతాడు? ఈసారి అయితే గౌతమ్ అండ్ నైని వీళ్ళిద్దరు చాలా బాగా ఆడారు. ఫస్ట్ డే టాస్క్ అని చెప్పేసి నేను విన్నాను. సో అది ఈ రోజు కానీ రేపు కానీ ఎపిసోడ్లో వస్తుంది, అది రేపు ఎపిసోడ్లో చూద్దాం. అండ్ ఈసారి గౌతమ్ కొంచెం మార్చుకొని ఈసారి ప్రాపర్గా ఉంటాడనేసి అనుకుంటున్నాం. గంగవ్వ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్. కానీ గంగవ్వని ఎందుకు తీసుకున్నారు? గంగవ్వని తీసుకొని వేస్ట్ కదా అని చెప్పేసి చాలా మందికి అనిపించుండొచ్చు. బట్ ఒక హౌస్లో మనకు కొంచెం ఇరిటేషన్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ వాళ్ళు దే విల్ పుట్ అస్ త్రూ అ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఫుడ్ సరిగ్గా లేకుండా, నిద్ర సరిగ్గా లేకుండా, ఫ్రెండ్స్ మధ్యలో గొడవలు పెట్టి ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు బిగ్ బాస్ వాళ్ళు. అట్లాంటి టైంలో గంగవ్వని లోపల పంపిస్తే గంగవ్వ ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగవ్వ ఏ టీంలో ఉన్నా తనకు ఒక నెగిటివ్ ఇదనమాట. బికాస్ ఈ ఎగ్స్ టాస్కే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, గంగవ్వని పెట్టుంటే గంగవ్వ పోరాడేదా? గంగవ్వ మీద ఎవరు పడేవాళ్ళు కాదు. గంగవ్వ ఎగ్స్ తీసుకొని వచ్చేది కాదు. గంగవ్వ ఎగ్స్ సేవ్ చేసేది కాదు. గంగవ్వ ఈజ్ అ డిసడ్వాంటేజ్ టు ఎనీ టీమ్, ఎనీ క్లాన్. గంగవ్వ ఒక డిసడ్వాంటేజ్. అండ్ గంగవ్వ దగ్గర ఎవరైనా ఎగ్స్ దాచిపెట్టినారంటే మొత్తం గంప లేపుకొని వెళ్ళిపోవచ్చు. షీ విల్ నాట్ ప్లే దట్ మచ్. అండ్ గంగవ్వకి ఆడేది కూడా తెలీదు. మీరు చూసుంటే బిగ్ బాస్ సీజన్ 4 గంగవ్వ వచ్చి ఎవరైనా నామినేట్ చేయాలి అనేసి అంటే ఏమి నామినేషన్ అంటే ఏమి, ఓకే నేను ఈ అబ్బాయిని నామినేట్ చేస్తున్నా, గంగవ్వ నువ్వు నామినేట్ అవుతావా అనేసి నేను నామినేట్ అవుతా. అసలు షీ డజంట్ నో వాట్ ఈస్ బిగ్ బాస్ గేమ్. అది తన తప్పు కాదు. షీ ఈస్ బ్రాన్ అండ్ బ్రాట్ అప్ ఇన్ అ విలేజ్ అండ్ షీ ఈస్ నాట్ ఎడ్యుకేటెడ్. సో ఏదో విలేజ్ షో వల్ల తను కొంచెం ఫేమస్ అయింది, కానీ షీ డజంట్ డిజర్వ్ టు బీ ఇన్ బిగ్ బాస్ హౌస్. అంటే షీ ఈస్ నాట్ ఫిట్ ఫర్ బిగ్ బాస్ హౌస్. కానీ జనాలందరికీ కొంచెం ఇరిటేషన్ తెప్పించాలి గంగవ్వతో. ఎందుకంటే గంగవ్వ విషయంలో ఎట్లయిపోతుందంటే, గంగవ్వని నామినేట్ చేసినా, గంగవ్వని అరిచినా, గంగవ్వని ఏదైనా చేస్తే వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. గంగవ్వతో మంచిగా ఉన్నా వేస్ట్. ఒక భారం అనమాట. గంగవ్వ ఈజ్ అ భారం టు ది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫర్ ప్లేయింగ్ ద గేమ్. సో గంగవ్వని ఎట్లా ట్యాకిల్ చేస్తారు, ఇట్లా ఓల్డ్ ఏజ్ పీపుల్ని పంపిస్తే ఎట్లా ట్యాకిల్ చేస్తారు బిగ్ బాస్ హౌస్లో? జనాలందరినీ లెట్స్ పుట్ దెమ్ త్రూ మోర్ స్ట్రెస్ అని చెప్పేసి గంగవ్వని లోపల పంపిస్తున్నారు. మనకంతా ఎందుకు గంగవ్వ అనేసి అనిపిస్తుంది, కానీ హౌస్లో కంటెస్టెంట్స్కి అయ్యో గంగవ్వ తీసుకోవాలా, ఇంకేం అర్థం కాదే, మనం ఎట్లా చెప్పాలి ఏంటి అని చెప్పేసి ఆ రకంగా గంగవ్వ సైడ్ ఎవరు ప్యాషనేట్గా ఉంటారు ఏంటి అని చెప్పేసి ఆ రకంగా చూపించేదానికి గంగవ్వని పంపించారు. టేస్టీ తేజ లాస్ట్ సీజన్లో టేస్టీ తేజ కొంచెం గేమ్స్ అంతా సూపర్ తోపుగా ఆడకపోయినా హీ డిడ్ ఎంటర్టైన్మెంట్ పరంగా టేస్టీ తేజ బాగా చేశారు ఎంటర్టైన్మెంట్. బట్ ఈసారి ఎట్లా చేస్తారో చూస్తాం. లాస్ట్కి టేస్టీ తేజ నామినేషన్ పాయింట్స్ కూడా కరెక్ట్గా చెప్పినా కూడా తను తవ్విన గొయ్యిలో తనే పడ్డాడు. హీ టేస్టెడ్ హిజ్ ఓన్ మెడిసిన్ అనేసి అనిపించింది. సో తను అందరినీ మీరు నామినేట్ ఒకసారి రావాలి, నామినేషన్స్లోకి రావాలి అనేసి అంటే తను కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకొని ఒకసారి నామినేషన్స్లోకి రావాలనుకుంటాను అని సెల్ఫ్ నామినేట్ చేసుకొని బయటకు వచ్చేసాడు. సో ఈసారి ఎట్లా ఆడతాడో తెలియదు. హరితేజ వాజ్ అ టాప్ 5 contestant. I think she's in top 5. Yeah. She was an amazing contestant. She's very talented. ఆ టైంలోనే ఇట్ వాస్ 8 years ago హరితేజ, ఇప్పుడు హరితేజకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బికాస్ 8 yearsలో ఒక 1 yearలోనే పర్సన్ క్యాన్ చేంజ్ అ లాట్. సో 8 yearsలో హరితేజ ఎంత చేంజ్ అయింది అని చెప్పేసి మనకి తెలియదు. సో లెట్స్ సీ. ఇప్పుడు తన గేమ్ ఏం చేసినా కూడా సీజన్ 1 ఎవరికి అంతగా గుర్తు కూడా ఉండదు. నాకైతే హరితేజది
పద్యం ఒకటే, హరిదాస్ పద్యం ఒకటే గుర్తుంది కానీ మిగతాది ఏది గుర్తులేదు. సో ఈసారి వెళ్తే ఏం చేస్తుందో చూడాలి. యాంకర్ రవి లాస్ట్ టైం హీ డిడ్ ఎంటర్టైన్మెంట్, హీస్ హ్యాండ్సమ్, డాన్స్ బాగా చేసేవాడు, నామినేషన్ పాయింట్స్ బాగా చేసేవాడు, బట్ హీ వాజ్ లిటిల్ కన్నింగ్ లాస్ట్ టైం. ఈసారి ఆ కన్నింగ్నెస్ మొత్తం తగ్గించుకొని ఐ థింక్ హిల్ బి వెరీ స్వీట్. లెట్స్ సీ, ఐ డోంట్ నో, వీ కాంట్ జడ్జ్ ఎనీబడీస్ గేమ్ అంటిల్ వీ సీ ఇట్. సో ఈ రోజు నుంచి 24/7 లైవ్ చూస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా నా బ్రాడ్కాస్ట్ ఫాలో అయ్యారంటే లైవ్లో ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే కూడా ఐ విల్ షేర్ అ స్క్రీన్ రికార్డింగ్ టు యూ ఇన్ ది బ్రాడ్కాస్ట్. సో మీరు చూసుకోవచ్చు లైవ్లో మిస్సింగ్ ఇది జరిగింది అనేసి చూసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ఈసారి ఎక్కువ నామినేషన్స్ ఎవరికి పడతాయి అనేసి అంటే నేను నిఖిల్కి నామినేషన్ పడుతుంది అనేసి అనుకుంటున్నాను. బికాస్ ఎవ్రీబడి నోస్ నిఖిల్ ఈజ్ అ స్ట్రాంగ్ కంటెస్టెంట్, నిఖిల్కి బయట గట్టి పిఆర్ ఉంది, నిఖిల్ ఒక విన్నర్ మెటీరియల్ అని చెప్పేసి జనాలందరికీ ఒక ఫీలింగ్ ఉంది నామినేషన్ ఇప్పుడుండే క్యాండిడేట్స్ అందరికీ. సో నిఖిల్ని నువ్వు స్ట్రాంగ్ అనేసి నామినేట్ చేయరు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ చూసి వచ్చారు. బిగ్ బాస్ చూసి ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన వాళ్ళు ఒక కంటెస్టెంట్ని స్ట్రాంగ్ అంటే ఆ కంటెస్టెంట్కి మనం హైప్ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి నిఖిల్కి నువ్వు స్ట్రాంగ్ అనేసి చెప్పకుండా వేరే ఏదో ఒక తొపేరా రీజన్ చెప్పి నిఖిల్ని నామినేట్ చేయొచ్చు. సో నిఖిల్కి అగెయిన్స్ట్గా వెళ్తే ఒక రైవల్ ఉంటుంది. ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మధ్యలో రైవల్ ఉంటే వాళ్ళిద్దరు టాప్ 1 అండ్ టాప్ 2 ఉంటారు. జస్ట్ బిగ్ బాస్ సీజన్ 6 మాత్రమే ఫ్రెండ్స్ టాప్ 1 టాప్ 2లో ఉన్నారు, కానీ మిగతా అన్ని సీజన్స్ చూసుకుంటే రైవల్సే టాప్ 1 అండ్ టాప్ 2లో ఉన్నారు. టాప్ 1 అండ్ టాప్ 2లో ఇంకెవరు ఉన్నారు, కౌశల్ అండ్ కౌశల్స్ రైవల్ వాజ్ దేర్. మన టాప్ సీజన్ 3లో సిప్లిగంజ్ అండ్ శ్రీముఖి వేర్ దేర్. వాళ్ళిద్దరు రైవల్స్, ఇద్దరికి ఒకరికొకరు పడేది కాదు. సీజన్ 4లో అభిజిత్ అండ్ అఖిల్, వాళ్ళిద్దరికి ఒకరికొకరు పడేది కాదు, అది కూడా అట్లే ఉంది. సీజన్ 5లో షణ్ముఖ్ అండ్ సన్నీ, వాళ్ళిద్దరికి ఒకరికొకరు పడేది కాదు, అందరు రైవల్సే ఉన్నారు. సో ఇద్దరు రైవల్స్ కాంపిటీట్ చేసుకుంటే అట్లా టాప్ 1 అండ్ టాప్ 2లో ఉంటారు. బిందు మాధవి అండ్ అఖిల్ ఓటీటీలో వాళ్ళిద్దరు రైవల్స్, వాళ్ళిద్దరికి పడేది కాదు. సో అట్లా రైవల్రీ ఏర్పరచుకుంటే దెర్ ఇస్ అ ఛాన్స్ మనం కూడా టాప్ 2 పోవాలనేసి. బికాస్ నిఖిల్ టాప్ 1 అండ్ టాప్ 2లో ఉంటాడని చెప్పేసి గట్టిగా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయారు, ఎందుకంటే ఇప్పుడు ఉండే వాళ్ళందరూ నిఖిలే స్ట్రాంగ్ ఓజీడీ క్లాన్లో. సో నిఖిల్కి అగెయిన్స్ట్గా వెళ్తే మనం కూడా బాగుంటుంది, మనలో ఆ ఫైర్ వస్తుందని చెప్పేసి నిఖిల్ని నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యష్మిని నామినేట్ చేస్తారు బికాస్ యష్మి వాజ్ సో ఇరిటేటింగ్, పీపుల్ గాట్ ఇరిటేటెడ్ విత్ యష్మి. సో యష్మిని కానీ మనం నామినేట్ చేస్తున్నామంటే జనాలందరిలో పాజిటివ్ అయిపోవచ్చు. లైక్ హౌ సోనియాని నామినేట్ చేసి యష్మి ఎట్లయితే జనాలలో పాజిటివ్ అయిపోయిందో, సో మనం కూడా జనాలలో పాజిటివ్ అయిపోదాము అని చెప్పేసి ఒక స్ట్రాటజీ పెట్టుకొని యష్మిని నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది లోపలికి వెళ్ళిన వాళ్ళు యష్మిని బిహేవియర్ అట్లుంది ఇట్లుంది అని చెప్పేసి. దానివల్ల ఏమవుతుందంటే యష్మిని నామినేట్ చేయడం వల్ల యష్మి ఎంతున్నా కొంచెం ఎమోషనల్ క్యాండిడేట్ కాబట్టి తనని అందరూ నామినేట్ చేస్తే షీల్ ఫీల్ బ్యాడ్, చాలా బ్యాడ్గా ఫీల్ అయిపోయి ఏడ్చేది స్టార్ట్ చేస్తుంది. సో తనని ఏడ్చేది స్టార్ట్ చేసినప్పుడు నన్ను అందరూ టార్గెట్ చేస్తున్నారేమో అనే ఫీలింగ్తో తను డౌన్ అయిపోవడం వల్ల జనాలందరూ, మన తెలుగు ప్రజలందరికీ సాఫ్ట్ హార్ట్ కాబట్టి, పిచ్చుకోగుండె కాబట్టి జనాలందరూ కరిగిపోయి అయ్యో పాపం యష్మిని అందరూ టార్గెట్ చేస్తున్నారు అనేసి యష్మికి సింపతి వచ్చి యష్మికి ఓట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ యష్మి కూడా మేబీ గేమ్ చేంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే నేను చేయడం తప్పేమో, సో లెట్ మీ చేంజ్ ద గేమ్ అని చెప్పేసి యష్మి కూడా గేమ్ చేంజ్ చేసుకుంటుందేమో సంచాలక విషయంలో కానీ దాంట్లో కానీ. సో ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ వెళ్ళి నామినేట్ చేసే పాయింట్స్ ఎట్లుంటుందంటే వాళ్ళకు ఒక హింట్ లాగా ఉంటుంది, ఆటోమేటిక్గా తెలియకుండా ఒక హింట్ ఇచ్చినట్టు ఉంటుంది, ఆ హింట్ మార్చుకున్నట్టు ఉంటుంది అనమాట. దాని తర్వాత మణికంఠ జోలికి ఎవ్వరు పోరు, తెలివైన వాళ్ళు ఎవ్వరున్నా కూడా మణికంఠ జోలికి పోరు. బికాస్ మణికంఠను ఆల్రెడీ హౌస్ అందరూ టార్గెట్ చేస్తున్నారు అనేసి అబ్బాయి క్రియేట్ చేస్తున్నాడు. దట్ ఈస్ హిస్ స్ట్రాటజీ. నేను టార్గెట్ అయిపోతున్నాను అని చెప్పేసి తను సెల్ఫ్ టార్గెట్ చేసుకుని సెల్ఫ్ కార్నర్ అయిపోయి హౌస్ అందరూ తనని కార్నర్ చేస్తున్నట్టు పోర్ట్రేట్ చేసుకుంటున్నాడు. కాబట్టి మణికంఠ జోలికి అయితే ఎవరు పోరు, హౌస్లో ఉండే వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు అయితే మణికంఠ జోలికి అయితే ఎవరు పోరు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అది మణికంఠ ఏమనుకుంటాడంటే ఇంకా జనాలందరూ కూడా హౌస్లో ఉండే ఓజీ క్లాన్ వాళ్ళందరూ మణికంఠ తోపేమో అందుకే మణికంఠని ఎవరు నామినేట్ చేయట్లేదేమో అనేసైనా అనుకుంటారు, లేకపోతే మణికంఠ సింపతి బయట వర్కౌట్ అవుతుందేమో అందుకని ఎవరు నామినేట్ చేయట్లేదేమో అనేసైనా అనుకుంటారు. బట్ 1 or 2 people క్యాన్ నామినేట్ మణికంఠ అనుకుంటున్నాను నేను. దాని తర్వాత సీతను నామినేట్ చేయొచ్చు ఈ ఫ్రెండ్స్ మ్యాటర్లో, బికాజ్ బిగ్ బాస్ చూసి వచ్చింది ఆ స్ట్రాటజీ. ఆల్రెడీ వీళ్ళందరూ బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు కాబట్టి నామినేషన్స్ చేస్తే బయటికి వెళ్ళిపోవాలి, అట్లాంటిది ఫ్రెండ్స్ని నామినేట్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళు పోయినప్పుడు ఏడుస్తుంది అని ప్రతి ఒక్కరు పోయినప్పుడు ఏడుస్తుంది, మేబీ ఒక క్రై బేబీ అనే రీజన్తో మనకి ఎట్లయితే ఇరిటేషన్ వచ్చిందో అట్లే వాళ్ళకు కూడా ఇరిటేషన్ వచ్చి మేబీ సీతను నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. విష్ణుప్రియకి అయితే చాలా నామినేషన్స్ పడతాయి. ఆఫ్టర్ నిఖిల్ విష్ణుప్రియకి నామినేషన్స్ ఎక్కువ పడతాయనేసి అనుకుంటున్నా, ఎందుకంటే విష్ణుప్రియ చాలాసార్లు చెప్పింది ఐ డోంట్ వాంట్ టు బీ ఏ చీఫ్, నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది అనేది. బట్ అండ్ వీకెండ్లో అనేసి అనేది అట్లా నంగి వేషాలు వేసేది అవంతా జనాలకి నచ్చలేదు.
సో విష్ణుప్రియని సీరియస్నెస్ లేదు, నీలో ఆ జీల్ లేదు, ఆ కసి లేదు, ఆ ఫైర్ లేదు అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ ఏదైతే పంపించింది తనకు ఒక హింట్ లాగా, నేను నాగార్జున గారు ఏదైతే నీలో ఫైర్ లేదని చెప్పారో సేమ్ ఆ పాయింట్లోనే దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ పీపుల్ క్యాన్ నామినేట్ విష్ణుప్రియ, దట్ నీలో సీరియస్నెస్ లేదు, నీలో ఆ జీల్ లేదు, వీ వాంటెడ్ టు విన్ ద గేమ్, సో యూ హ్యావ్ నథింగ్ ఎక్సెప్ట్ రోమింగ్ అరౌండ్ పృథ్వీకి ఒక తోకలాగా తిరుగుతున్న తప్ప ఏం చేయట్లేదని ఒక రీజన్తో దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ విష్ణుప్రియ కెన్ ఆల్సో గెట్ నామినేటెడ్. అండ్ విష్ణుప్రియకి బయట గట్టి పిఆర్ ఉంది అండ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి సో విష్ణుప్రియకి అగేన్స్ట్కి వెళ్ళడానికి కూడా చూస్తారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నైనిక ఎట్లా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఓకే. ప్రేరణ అండ్ పృథ్వీని ఎవరు నామినేట్ చేయరు అనేసి అనుకుంటున్నా, బికాజ్ వాళ్ళిద్దరిని నామినేట్ చేయడానికి అంత నెగిటివ్ పాయింట్స్ కూడా లేవు. పృథ్వీని అగ్రెసివ్గా ఉంటామని చెప్పేసి అప్పటి వరకు పాయింట్ ఉంది, కానీ ఇప్పుడు పృథ్వీ మారిపోయారు కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ దట్ పృథ్వీ అండ్ ప్రేరణ విల్ బీ నామినేటెడ్. బట్ ఒకవేళ వాళ్ళిద్దరు స్ట్రాంగ్, మనకి టాస్క్లో ఏమన్నా అడ్డం వస్తారు అనే ఒక పాయింట్తో ఏమన్నా నామినేట్ చేయొచ్చేమో, బట్ నామినేట్ చేసినా కూడా వాళ్ళు ఎలిమినేట్ అవ్వరు అని చెప్పేసి వీళ్ళకి తెలుసు కాబట్టి, వీళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నామినేషన్స్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ని జనాలు ఎలిమినేట్ చేయరు. నువ్వు నామినేషన్ చేస్తే నీ నామినేషన్ వేస్ట్ అవుతుంది. సో అట్లా నామినేషన్ వేస్ట్ అవ్వడానికి ఏమన్నా వాళ్ళిద్దరిని నామినేట్ చేయొచ్చేమో. వాళ్ళు ఆల్రెడీ గేమ్ ఆడొచ్చిన వాళ్ళు అని ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మేబీ పక్కన స్ట్రాంగ్ అని చెప్పి తప్పు చేయరు అనేసి అనుకుంటున్నాను. బట్ మేబీ వాళ్ళ గేమ్కి అడ్డం వస్తుందేమో, దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే క్యాన్ బి ఎలిమినేటెడ్ ఆర్ ఏదైనా సేఫ్ ప్లే ఆడదామని చెప్పేసి నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత ఓకే, దాని తర్వాత 3 టాస్కులు జరిగినాయి ఓజీ క్లాన్కి, రాయల్ క్లాన్కి. ఓజీ ఈజ్ ఓల్డ్ క్లాన్ అండ్ రాయల్ ఈజ్ అ న్యూ వైల్డ్ కార్డ్స్ క్లాన్. సో వాళ్ళిద్దరికి 3 గేమ్స్ జరిగితే 2 గేమ్స్ వైల్డ్ కార్డ్స్ గెలిచారు. వైల్డ్ యానిమల్స్ లాగా ఆడారంట వాళ్ళందరూ, చాలా వైల్డ్గా ఫైర్ పెట్టుకొని. అండ్ ఓజీ క్లాన్ మీరు వాళ్ళే ఆశ్చర్యపోయినారంటే ఏంది వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఇట్లా ఆడుతూ ఉన్నారని చెప్పేసి. అండ్ మొన్న మనకి సిపిఆర్ టీమ్ వాళ్ళు ఎవరో ఏదో సమ్వేర్ ఇన్సైడ్ అప్డేట్స్ మనకి వచ్చింది, అంటే అది నిజమా కదా అనేసి మాకు తెలీదు. సో యష్మి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఎవరైనా హ్యాండ్సమ్ హంకి ఎవరైనా వచ్చినారంటే చూద్దాము అనేసి అనుకున్నారంట వైల్డ్ కార్డ్స్లో. అండ్ నిఖిల్ వాళ్ళు వచ్చి వైల్డ్ కార్డ్స్ని తొందరగా బయటికి పంపించేదానికి ఏదో ఒక ప్లాన్లు వేద్దాం, ఏదో ఒక స్ట్రాటజీలు వేద్దాం అని చెప్పేసి ఏదో స్ట్రాటజీలు ఆలోచించుకుంటా ఉన్నారంట. దాని తర్వాత అంతే. సో ఇది ఇప్పటివరకు జరిగింది. సో ఈ రకంగా గేమ్ మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో హౌస్ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది దట్ నిఖిల్ ఇస్ అ స్ట్రాంగ్ ప్లేయర్ అని చెప్పేసి ఆల్రెడీ బయట అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే నిఖిల్కి మళ్ళీ ఇప్పటి నుంచి ఓజీ క్లాన్ వాళ్ళు వాళ్ళ క్లాన్ వాళ్ళని ట్రీట్ చేసే విధానం మారుతుంది. అండ్ కొంతమంది ఫ్రెండ్షిప్స్ కూడా డెవలప్ చేసుకునే ఛాన్స్ ఉన్నాయి. ఈ నిఖిల్ పృథ్వీ క్లాన్లో జాయిన్ అవ్వాలి అనేసి కొంతమంది అనుకోవచ్చు. అండ్ నాకు తెలిసి మెహబూబ్కి నబీల్కి మేబీ కమ్యూనిటీ విధంగానో ఏదో విధంగా ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుందేమో అనేసి అనిపిస్తుంది. ఆ టైంలో మెహబూబ్ అండ్ సోహెల్ ఎట్లయితే ఫ్రెండ్స్గా ఉండి వాళ్ళ ఫ్రెండ్షిప్ వైరల్ అయిందో ఈసారి కూడా వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అట్లా వైరల్ అవుతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నబీల్ అండ్ మెహబూబ్కి అట్లా కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అనిపిస్తుంది. సో ఇది జస్ట్ నా గెసెస్ మాత్రమే, ఇది నా అనాలిసిస్ మాత్రమే. ఒక కంటెస్టెంట్ ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉండే ఒక కంటెస్టెంట్ ఒక వైల్డ్ కార్డ్ లాగా హౌస్లోకి వెళ్తే, ఆల్రెడీ గేమ్ 5 వీక్స్ చూసిన వాళ్ళ హౌస్లోకి వెళ్తే ఎట్లా ఆడతారు అనే ఒక పాయింట్లో నేను ఇవన్నీ చెప్పడం జరిగింది. సో అది ఇప్పటివరకు. అండ్ అవినాష్కి అందరితో మంచి బాండింగ్ ఉంటుంది, ఎందుకంటే చాలా షోస్ చేసి ఉంటారు కాబట్టి అవినాష్తో అందరికీ మంచి బాండింగ్ ఉంటుంది కాబట్టి అవినాష్ నామినేట్ అవ్వకపోవచ్చు ఫస్ట్ వీక్లో. అండ్ నాకు తెలిసి ఈ వైల్డ్ కార్డ్స్ క్లాన్ నుంచి మేబీ నైని పవని మే గెట్ నామినేటెడ్, బికాస్ తను స్ట్రాంగ్ అనుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం తను ఎలిమినేట్ అయినప్పుడు తనకు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా రాలేదు. సో తను స్ట్రాంగ్, తనని పంపించాలని చెప్పేసి నామినేట్ చేస్తారు. గంగవ్వని నామినేట్ చేయకపోవచ్చేమో, ఎందుకంటే జనాలందరూ గంగవ్వని నామినేట్ చేస్తే మనల్ని నెగిటివ్ అనుకుంటారేమో, మనం కొంచెం సింపతి క్రియేట్ చేసుకోవాలి అనే ఒక పాయింట్లో గంగవ్వని నామినేట్ చేయకపోవచ్చు అనుకుంటున్నాను. టేస్టీ తేజాని నామినేట్ చేస్తారు బికాస్ దే థింక్ టేస్టీ తేజ క్యాన్ బి వీక్ అండ్ క్యాన్ గెట్ ఎలిమినేటెడ్. సో టేస్టీ తేజాని నామినేట్ చేయొచ్చు. ఇంకెవరున్నారు? యాంకర్ రవిని ఎవరు నామినేట్ చేయరు బికాస్ యాంకర్ రవి క్లోజ్ కాబట్టి. రోహిణిని నామినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ అంత క్లోజ్ కాదు రోహిణి కాబట్టి. అవినాష్ని నామినేట్ చేసే ఛాన్సెస్ లేవు. నైని పవని నామినేట్ అవ్వచ్చు, మెహబూబ్ నామినేట్ అవ్వచ్చు, గౌతమ్ నామినేట్ అవ్వచ్చు, గంగవ్వ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, టేస్టీ తేజ నామినేట్ అవ్వచ్చు. సో వీళ్ళు నామినేట్ అవ్వచ్చు ఈ వైల్డ్ కార్డ్ క్లాన్ నుంచి అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఓటింగ్ ఎట్లా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి నాకు తెలీదు. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఈ వారం అయితే నాకు తెలిసి ఒక వైల్డ్ కార్డ్ ఎలిమినేట్ అవుతారేమో అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే జరుగుతుంది దాన్ ఓజీ క్లాన్. ఎందుకంటే ఓజీ క్లాన్లో కొంచెం బెటర్గానే ఉన్నారు అందరు కాబట్టి మేబీ దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ one wild card can be eliminated this week. గంగవ్వని మేబీ ఫస్ట్ పంపించేద్దాం అనేసి కూడా నామినేట్ చేయొచ్చు, బట్ గంగవ్వ ఒక 2-3 వీక్స్ అయినా ఉంటుందేమో హౌస్లో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో అది నా అనాలిసిస్. అట్లా దేర్ క్యాన్ బీ మెనీ చేంజెస్ ఇన్ ది హౌస్ ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ ఎంటర్. అండ్ మా రివ్యూయర్స్కి కూడా మంచి హ్యాపీ, అసలు వ్యూసే లేకుండా లోపల వాళ్ళ కంటెంట్ ఇవ్వకుండా మాకు వ్యూస్ లేకుండా ఉంది. అండ్ ఇప్పటి నుంచి వ్యూస్ అయితే పగిలిపోవాలని కోరుకుంటున్నాను నా ఫ్రెండ్గా. సో వైల్డ్ కార్డ్స్లో చాలామంది నా ఫ్రెండ్స్గా నేను ఎట్లా రివ్యూ ఇస్తాను అని చెప్పేసి మీకు తెలియాలి అంటే subscribe to my channel,
బయస్డ్గా అస్సలు ఉండవు, చాలా జెన్యున్గా ఉంటాయి. అది మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. సో ఎవ్రీడే నా రివ్యూస్ చూడండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకొక వీడియోతో తిరిగి కలుస్తాం, లాంచ్ ఎపిసోడ్ వీడియోతో. అంతవరకు తీసి మీకు ఎదురు సెండింగ్ ఆఫ్ అదర్స్. ఐ లవ్ యూ.